కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మనమైతే ఈరోజు ఎన్‌పీకే 1919 అనేదైతే వదులుతున్నాం. ఆ ఎన్‌పీకే కావాల్సినోళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కైతే కాల్ చేయండి. నేనైతే మీకు పంపిస్తాం. అలాగే మన ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కూడా ఇప్పటికైతే ఎనర్జీ ఒకటే వదిలాం. నేనైతే వాన పడింది. ఇప్పుడు 1919 అయితే వదులుతున్నాము. ఎందుకంటే 1919 ఎంతసేపు అవుతుంది అంతసేపు వాటర్ ఏసి వదిలేస్తాం. నిన్న మనంత గట్టిగా ఏం వాన లేదు. కొంచెం లైట్‌గా పడింది. ఈసారి వాతావరణం కూడా అందరికీ అనుకూలించేట్టుగా అయితే 100%గా కనిపిస్తుంది. ఏదో ఒక ఏరియాలో వర్షం పడతాంది. 4 నెలలు అయిపోతున్నా కూడా వర్షాలు వానాకాలంలో ఎలా పడతాయి అయితే అలా పడుతున్నాయి. ఈసారైతే కొంచెం క్రాప్స్ కూడా ఎక్కువొస్తాయి. దిగుబడి కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఎండ అనేది అయితే చాలా తక్కువ. తక్కువ అంటే ఉంది. కానీ వర్షం పడడం వల్ల ఆ ఎండ అనేది ఎక్కువ కనిపించే అట్లకి. ఎందుకంటే 40 డిగ్రీలు వచ్చేది 35, 34కి అయితే అయిపోతుంది. వర్షం పడిందనుకో వారం చల్లగా అయిపోతే ఇంకా 2 పొద్దులు వాన పడిందనుకో మొత్తం ఎండాకాలం అయితే 100%గా కంప్లీట్ అయిపోతుంది. జూన్‌లో ఋతుపవనాలొస్తాయి. ఇంక అప్పటి నుంచి వానలొస్తాయి. మళ్ళా దేశమంతా అయితే టమాటా అనేది నాటుతారు. ఈ 1919 ఏమంటే 19%, 19%, 19 3, 19, 19 ఎన్‌పీకేలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది 3, 19% అన్ని సమభాగాల్లో ఉంటాయి. చెట్టుకు అన్నీ కావాలి అవసరానికి. ఈ 19 వదిలిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే అప్డేట్ ఇస్తాను. థాంక్ యూ.